షర్మిలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఖండించారు. రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోని అభద్రతాభావం ఉందన్న ఆయన బండి కాంగ్రెస్ది, డ్రైవర్ టీడీపీది అని లోటస్ పాండ్ వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రెసిడెంట్ అయిన తీరు అప్పటిదాకున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. బండి ఏమో కాంగ్రెస్ దైంది, డ్రైవర్ ఏమో తెలుగుదేశం వాడాడు. డ్రైవర్ గా బండి అంగీకరించట్లేదు, బండిని డ్రైవరు నాది అనుకోవడం లేదు. కాంగ్రెస్ లో నుంచి వచ్చే అసమ్మతి ఆయన ఒక అభద్రతా భావానికి గురి చేస్తా ఉంది. కాంగ్రెస్ అనగానే రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులు ఎక్కువగా ఉంటారు అనేది ఆయనకు తెలుసు. అందులో ఒకవేళ షర్మిల ఏమన్నా కాంగ్రెస్ కు దగ్గరవుతే వీళ్ళందరూ షర్మిలతో ఉంటారు, నేను ఒంటరి అయిపోతా అనే ఒక అభద్రతా భావం ఆయన్ని వెంటాడుతున్నట్టు కనపడుతుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనమని కానీ కాంగ్రెస్ తో పొత్తని కానీ ఇప్పటి వరకు ఇంకా డిసైడ్ చేయలేదు. అది చర్చించను కూడా లేదు. బయట వాళ్ళు ఆలోచించుకునేటి, బయట వచ్చే రూమర్లు, ఎన్నికల సంవత్సరం కాబట్టి రకరకాల రివ్యూలు, అవి తప్ప పార్టీగా ఇంకా చర్చించడం లేదు, పార్టీగా ఇంకా నిర్ణయించడం లేదు. కాబట్టి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేసే షర్మిల గారు ఈ ఎన్నికల జిమ్మిక్కులు, ఎత్తుగడలు